డే 1 ఇన్ మనాలి ట్రిప్. మేమందరం రెడీ అయిపోయి షిమ్లా నుంచి కుఫ్రీ ఫన్ క్యాంపస్కి వెళ్తున్నాము. షిమ్లా నుంచి కుఫ్రీ ఫన్ క్యాంపస్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. 1.5 hours అయితే టైం పడుతుంది. సో మనం వెళ్తున్నప్పుడు దారి మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, అవన్నీ చూసుకొని ఎంజాయ్ చేసి అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము. మేము చాలా రోజుల నుంచి మనాలి వెళ్దామని ప్లాన్ వేసుకుంటున్నాం. ఫైనల్ అయితే వచ్చేసాము. సో మేము ఫస్ట్ టైం రావడం వల్ల కొన్ని తెలియకుండా అయితే మిస్టేక్ చేసాము. అవి ఏంటంటే, మేము కుఫ్రీ ఫన్ క్యాంపస్ దగ్గర డబ్బులు అయితే చాలా వేస్ట్ చేసామనిపించింది. అక్కడ 5 members కలిపి 6500కి గుర్రం పైకి వెళ్ళడం రావడం అండ్ పైన ఒక 4 అడ్వెంచర్స్ చేయడము. ఆ అడ్వెంచర్స్ ఆ పోస్టర్లో చూసి చాలా పెద్దగా ఉంటాయేమో, బాగుంటాయి కదా అని అనుకున్నాము. కానీ ఇక్కడ మనం అడ్వెంచర్స్ చేసే కంటే లాస్ట్ డే అడ్వెంచర్స్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా భయపడుకుంటూనే గుర్రం పైన కొండపైకి ఎక్కాము. ఇది ఒక 10 నుంచి 15 minutes అలా పడుతుంది. ఫుల్ బురద ఉండే, చాలా భయపడుతూ అయితే కొండపైకి వచ్చేసాము. కొండపైకి వచ్చాక ఇంకొక 1 kilometer వరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో వెళ్తున్న దారి మధ్యలో షాపింగ్స్ అయితే ఉంటాయి అండ్ ఫుడ్ కూడా ఉంటుంది. అండ్ అక్కడ నుంచి ఇంకొక 2 kilometers వరకు వెళ్ళాలి. సో ఆ దారి అస్సలు బాగోదు, ఇంకా నడిచే ఓపిక లేక per person 300 ఇచ్చి ఈటీవీ వెహికల్ పైన అయితే వెళ్ళాము. వీళ్ళైతే జస్ట్ ఒక 10 minutesలో అక్కడికి అయితే తీసుకెళ్ళిపోయారు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అడ్వెంచర్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ 300 పోతే ఓని అయితే అనిపించింది. per person 300 అలా ఇచ్చేసి ఆ కొండ పైనకి వెళ్ళినాక ఇంకా అడ్వెంచర్స్ అయితే స్టార్ట్ చేసేసాము. చాలా పెద్దగా ఉంటాయేమో అని ఫుల్ ఎగ్జైటింగ్తో వెళ్ళాము అక్కడికి వెళ్ళాక మా ఎగ్జైట్మెంట్ మొత్తం వేస్ట్ అయిపోయింది. జస్ట్ ఈ రోప్ వే ఒక్కటే బాగుండే, ఇది ఒక్కటి చేసాము. అది కూడా చాలా తక్కువ దూరమే, ఓన్లీ ఒక 30 to 40 secondsలో ఈ రోప్ వే అయిపోతుంది అండ్ చాలా తక్కువ హైట్. ఇదే మనీ లాస్ట్ డే ఇన్వెస్ట్ చేస్తే చాలా పెద్ద అడ్వెంచర్స్ అయితే చేయొచ్చు అండ్ అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కాస్త భయమైనా ఫుల్ ఎంజాయ్ చేస్తాము. అలా అయితే మా రోప్ వే అయిపోయింది. ఇంకా డిసప్పాయింట్ అయినా కూడా అందులోంచి బయటకు వచ్చేసి ఇలా కొన్ని అడ్వెంచర్స్ అయితే చేసాము. ఆ కొండపైన ట్రెక్కింగ్ చేయడము, ఆ వ్యూ పాయింట్స్ అన్నీ చూడడము, అవన్నీ చాలా బాగున్నాయి అండ్ చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ అక్కడ నుంచి మళ్ళీ కిందకి రావడానికి ఆ ఈటీవీ వెహికల్ కాకుండా ఇలాంటి ఒక వెహికల్ వచ్చింది. వెహికల్ వచ్చేసి కిందకైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం గుర్రం పైన కిందకి వెళ్ళాలి. వెళ్తున్నప్పుడైతే వర్షం రావడం వల్ల తను చాలా స్పీడ్గా తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు 15 minutesలో వెళ్తే ఇప్పుడు వచ్చేటప్పుడు 8 minutesలో వచ్చిండే. చాలా భయం వేసింది, ఎంత స్లోగా తీసుకొని వెళ్ళామని చెప్పినా కూడా చెప్పకుండా అట్లనే తీసుకొచ్చాడు. ఇంకా ఫైనల్గా కిందకి వచ్చేసాక ఇక్కడ నుంచి మేము మాల్ రోడ్కి వెళ్తున్నాము. మళ్ళీ మాల్ రోడ్కి వెళ్ళడానికి ఒక 2 hours అయితే పడుతుంది. ఆ వెళ్ళినంతసేపు ఒకేసారి వర్షం వస్తుంది, ఫుల్గా ఫాగ్ వచ్చేస్తుంది అండ్ కాస్త ఎండగా ఉండే. అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేము వెళ్ళిపోతూనే ఉన్నాము. అండ్ వెళ్తున్న దారి మధ్యలో కొన్ని వ్యూ పాయింట్స్ అవన్నీ ఉండే. అండ్ అప్పుడే పిల్లలకి కాలేజ్ అయిపోతే వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. అండ్ అక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. దిగి మనం ఫోటో తీసుకుందాము అంటే అసలు అంతే భయం వేస్తుంది కూడా. అసలు వర్షం అసలు ఆగట్లేదు. అండ్ వర్షం రావడం వల్ల మేమైతే ఏం డిసప్పాయింట్ అవ్వలేదు అండ్ ఎంజాయ్ చేసాము ఆ నేచర్ని కూడా. ఫైనల్లీ మనమైతే మాల్ రోడ్ దగ్గరికి వచ్చేసాము. ఇక మేమందరం అయితే మాల్ రోడ్లో అందరికీ అన్ని గిఫ్ట్లు తీసుకుందామైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నాము. ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని చాలా దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఈ గల్లీలో కార్ పార్కింగ్ చేసేసుకొని మేమైతే అందరం వెళ్తున్నాము. మా డ్రైవర్కి లోపలికి వెళ్ళాడు. అండ్ మాల్ రోడ్కి వెళ్ళాలి అంటే అక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది. కావాలంటే మనం స్టెప్స్ పైన కూడా వెళ్ళొచ్చు. ఆ స్టెప్స్ పైన వెళ్ళాలంటే మన కాలు ఇరిగిపోతే అంత హైట్లో ఉంటుంది. ఈ లిఫ్ట్లో వెళ్ళాలంటే పోవడానికి 20, రావడానికి 20, ఒకేసారి 30 to 40 members అలా వెళ్ళొచ్చు. లోకల్ సైట్ సీయింగ్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మనం టికెట్ తీసుకుంటే వాళ్ళే 600 per person తీసుకొని డే మొత్తం తిప్పేస్తారు. అండ్ మేమైతే లిఫ్ట్ ఎక్కేసాం. మేము పక్కన ఉన్న చిన్న లిఫ్ట్లోంచి వచ్చాము పైనుంచి రండి, వ్యూ ఎంత బాగుందో కదా. మనం అంత హైట్లో ఉంటాం అనమాట. సో హైట్లో ఎక్కడానికి స్టెప్స్ ఉంటాయి కానీ ఎవరు స్టెప్స్ యూజ్ చేయరు. అండ్ ఇక్కడ లిఫ్ట్ నుంచి బయటికి రాగానే షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేము షాపింగ్ అనుకున్నంత ఎగ్జైట్మెంట్ అయితే లేదు. ఏది చూసినా రేట్స్ డబల్ రేట్స్ ఉండే. అండ్ ఆ టాప్ ఒకటి బాగుంది అండ్ రీజనబుల్గా ఉండే. టాప్ తీసుకున్నాం 600 ఉంటే. మిగతా ఇవన్నీ కూడా మనకి చార్మినార్లో దొరుకుతాయి అండ్ ప్రైజెస్ కూడా మనకు అక్కడ 200కి వస్తే ఈ మాల్ రోడ్లో ఒక 600-1000 రూపీస్ అలా ఉన్నాయి. సో ఏదైనా రీజనబుల్గా ఉంటే అందరికి ఒక్కొక్క గిఫ్ట్ తీసుకుందాం అనుకున్నాం. ఈ రేట్స్ చూసి అయితే ఇంకా లైట్ అనిపించింది. అండ్ ఇవి ఇంత రేట్ పెట్టి తీసుకెళ్ళినా కానీ మనకు అక్కడ అవి దొరికేవే ఉన్నాయి. ఏదైనా స్పెషల్గా ఉంటే తీసుకుందాం అనుకున్నాము. అండ్ ఒక దగ్గర అయితే షాల్వా తీసుకున్నాము. అదైతే షాల్ వాళ్ళు చెప్పడము 1200 చెప్పాడు. మేము చాలా బార్గెన్ చేసి 800 తీసుకున్నాము. ఈ సంతోషం ఒక్కరోజు కూడా లేదు. నెక్స్ట్ డే మనాలి ఓల్డ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు సేమ్ కలర్ సేమ్ క్వాలిటీ ఉంది.
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. వాళ్ళు అమ్మడమే 800కి అమ్ముతున్నారు, ఫైనల్గా 400కే ఇచ్చారు. సో మేమైతే ఇక్కడ మోసపోయాం అనిపించింది. అండ్ పక్కనే ఒక షాప్ ఉంది, అక్కడ ఈ టీషర్ట్స్ ఉలన్వి ఏది తీసుకున్నా 300 రూపీస్ అంట. సో 300 కదా రీజనబుల్గా ఉంది. లోపలికి వెళ్తే అన్నీ ఎస్ సైజే ఉన్నాయి, మన సైజ్ అస్సలు కాదు. సో ఇంకా అలా చూసి సంతోషపడ్డాము, అలానే బాధపడి బయటకు వచ్చేసాము. ఇక్కడైతే ఏం తీసుకోలేదు, ఓన్లీ షాల్స్ ఒకటే తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి ముందుకు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమైనా శారీస్ అట్లాంటివి ఏమైనా ఉంటాయంటే, మనం మనాలి వెళ్తున్నామంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు ఇది తీసుకురా అది తీసుకురా అని పెద్ద లిస్ట్ అయితే చెప్పినారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉంది, కానీ ఆ రేట్స్ అయితే చాలా హై అనిపించింది. తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంత కాస్ట్లీ అనేస్తారు. సో తీసుకెళ్ళిన సంతోషం కూడా ఉండదు. సో ఇక్కడ నుంచి మనం ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్తే రైట్ సైడ్లో ఒక చర్చ్ ఉంటుంది. సో మేము ఆ చర్చ్కి వెళ్ళకుండా స్కిప్ చేసేసి ఇక్కడ నుంచి మేము జాకు టెంపుల్కి వెళ్తున్నాము. జాకు టెంపుల్ మనం కార్ పార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి కూడా వెహికల్స్ ఉంటాయి. పర్ పర్సన్ 600, మా 5 మెంబర్స్కి కలిపి 1200లో అలా తీసుకెళ్తాను అప్ అండ్ డౌన్ అని చెప్తే, అంత కాస్ట్లీ, ఆల్రెడీ మేము అక్కడ 65 వేస్ట్ చేసాం కదా అని అనుకుని కకృతి పడి వినకుండా పైకైతే వచ్చేసాము. ఇంకా షాపింగ్ చేసుకుని అక్కడి నుంచి ఏమైనా ఉంటాయేమో చూసుకుని వెళ్ళాము అని. సో ఈ మాల్ రోడ్ దగ్గరికి వచ్చాక ఇక్కడ కొన్ని వెహికల్స్ ఉంటాయి. సో వీళ్ళని అడిగితే వాళ్ళు 600 రూపీస్కి 5 మెంబర్స్ని తీసుకొస్తా అని చెప్పారు. 600కే వెళ్తున్నాం కదా అని సంతోషంలో ఓకే అనేసాం. వాళ్ళకి మనీ కూడా ఇచ్చేసాము. అండ్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ నుంచి మనం నియర్లీ 1.5-2 కిలోమీటర్స్ వరకు ట్రెక్ చేసుకుంటూ వెళ్తే అక్కడ నుంచి వెహికల్లో తీసుకెళ్తారు. సో అలా 5 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత జాకు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అండ్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఈ స్టెప్స్ అన్నీ ఎక్కుతూ వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్ళాక 10 రూపీస్ టికెట్ తీసుకుంటే ఇలా ఎస్కలేటర్ పైనకి అయితే వెళ్ళొచ్చు. ఈ ఎస్కలేటర్ని చూడగానే అమ్మాయి పోయిన ప్రాణాలు లేసొచ్చాయి. లేకపోతే ఇవన్నీ స్టెప్స్ ఎక్కడం మాతో అస్సలు కాదు. ఈ రోజు మొత్తం నడవడమే పని ఉంది. అండ్ ఇంకా నడవడం అంటే స్ట్రైట్ రోడ్ పై నడవడం మొక్కెత్తు అయితే, ఈ స్టెప్స్ ఇలాంటి కొండలు ఎక్కడ మొక్కెత్తు. అండ్ పైకి వచ్చిన తర్వాత చూస్తే ఇలాంటి ఒక పెద్ద హనుమాన్ విగ్రహం అయితే ఉంది. చాలా ఫాగ్ ఉండే, ఫాగ్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఈ వీడియో తీశాను. ఆ ఫాగ్ ఉన్నప్పుడైతే అసలు ఏం కనిపించలేదు. చూడండి హనుమాన్ ఎంత పెద్దగా ఉన్నాడు కదా, నియర్లీ ఒక 10 ఫ్లోర్స్ అంత హైట్ ఉన్నారు అనుకుంటా. సో మేము ఇక్కడ కొన్ని వీడియోస్ తీసుకుని, అండ్ ఇక్కడ నుంచి మనం కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి. ఎవరు ఏ కవర్ పట్టుకొని వచ్చినా కవర్ని పీకి అందులో ఏమున్నాయని చూసి అవన్నీ కిందైతే పడేస్తున్నాడు. మేము లేక ఒక్క టాప్ తీసుకుంటే ఆ కోతి ఆ కవర్ని గుంజి ఆ టాప్ని మొత్తం కింద పడేసింది. ఆ వైట్ కలర్ టాప్ కాస్త బురద అయిపోయింది. సో ఫైనల్గా మా టాప్ మాకు ఇచ్చేసిన సంతోషంలో తీసుకొని వెళ్ళాము. అండ్ ఇక్కడ టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి వెళ్ళాక దేవుణ్ణి చూడగానే ఇంత దూరం నడిచింది, ఇంత స్ట్రెస్ ఫీల్ అయింది, మొత్తం పోయింది. చాలా బాగుండే టెంపుల్. దేవుడి దర్శనం అయిపోగానే ఒక 10 మినిట్స్ లోపల కూర్చొని మళ్ళీ మేము బయటకైతే వచ్చేసాము. బయటికి వచ్చాక ఫాగ్ ఇంకాస్త తగ్గితే ఇలా వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ కోతులు అయితే చాలా డేంజర్గా ఉన్నాయి, మనమైతే ఏ కవర్ పట్టుకున్నా పీక్కొని వెళ్ళిపోతున్నాయి. అలా ఈ రోజైతే మా దర్శనాలు, ఈ షాపింగ్స్ అయితే అన్నీ అయిపోయాయి. డే 1 ఇలా సంతోషంగా గడిచిపోయింది. అండ్ నెక్స్ట్ డే 2లో ఎక్కడికి వెళ్ళాము ఏంటో కంప్లీట్గా వీడియోస్ చేసి పెడతాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.